నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం కొత్త రోడ్లోని కన్వెన్షన్ సెంటర్లో దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సిఎస్ఆర్ సమ్మిట్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో కార్పొరేట్ నిధులు వినియోగించుకునేందుకు డిపిఆర్లు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సిఎస్ఆర్ ప్రభుత్వం ఎన్జిఓలు కలిసి పనిచేస్తే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శ్రీకాకుళాన్ని డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆపర్చునిటీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. గత 18 నెలల్లో సుమారు 50 కోట్ల సిఎస్ఆర్ నిధులు వినియోగించినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ సౌమిందర్ పొన్కర్ మాట్లాడుతూ 45 కోట్లకు డిపిఆర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోన రవికుమార్, గుండు శంకర్, బొగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు పాల్గొని పారిశ్రామిక పెట్టుబడులకు పిలుపునిచ్చారు. టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ సహా పలు కార్పొరేట్ సంస్థలు, ఎన్జిఓలు పాల్గొన్నారు. ఇందులో పరిపూర్ణంగా ఒక అర్థం, ఒక భవిష్యత్తు ఈ యొక్క కార్యక్రమానికి ఉండాలనంటే ఈ 4 ఎంటిటీస్ లో ఏ ఒక్క ఎంటిటీ లేకపోయినా సరే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు మనం సాధించలేము. అందుకనే మనం అందరం ముందుగా గ్రహించాల్సింది, సర్వసాధారణంగా సిఎస్ఆర్ యాక్టివిటీ మనం చేసినా, సిఎస్ఆర్ కి సంబంధించి ఏదైనా ఒక ప్రోగ్రామ్ మనం అనుకున్నా, ఈ 4 ఎంటిటీస్ ఒక దగ్గర కూర్చొని మర్దన చేయకపోతే, ఆలోచించకపోతే ఏ ప్రోగ్రామ్ కూడా మనం అనుకున్నటువంటి సక్సెస్ఫుల్ గా ముందుకు రానివ్వదు. అందుకని ప్రత్యేకంగా, ఎందుకనంటే దీనికి కర్త కర్మ మన భారతి సారథి ఈ యొక్క కార్యక్రమం ఇంత చక్కగా అందరి సమక్షంలో మనం జరుగుతుందంటే దానికి కారణం మన పెద్దలు కోన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆయన ఎప్పుడైతే ఇలాంటి ఒక సమ్మిట్ మనం నిర్వహించవచ్చని ఆ టీం కూడా ఆయన కలిసిందో చాలా బలంగా ఈ యొక్క ఆబ్జెక్టివ్ ని నమ్మి మన జిల్లాలో మనం చేయాలని చెప్పి ఆయన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి, నాతో సహా కలెక్టర్ గారికి, అందరి టీమ్స్ కూడా ఫోన్ చేసి, శాసనసభ్యులకు ఫోన్ చేసి, ఇది కేవలం ఒక నియోజకవర్గానికో లేకపోతే ఒక వ్యక్తికో సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కాదు, జిల్లా అంతటికి, జిల్లా భవిష్యత్తుకి ముఖ్యంగా అవసరమైనటువంటి ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలనంటే ఆయన లీడ్ తీసుకోవడంతో ఈ రోజు ఎంత చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సిఎస్ఆర్ అనేది ప్రతి ఒక్కరు కూడా మనం వింటాం. అటువంటిది సిఎస్ఆర్ మన భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం. కంపెనీస్ తాలూకా స్పెండింగ్ లో, ప్రాఫిట్స్ లో, ఆ ప్రాఫిట్స్ ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తిరిగి సమాజానికి స్పెండ్ చేయాలనేటువంటి నిర్ణయంలో మొట్టమొదటి దేశం, లీగల్ గా మ్యాండేటరీ చేసినటువంటి ఏకైక దేశం మన భారతదేశం. ఎందుకంటే భారతదేశం తాలూకా సాంస్కృతిక మూలాల వరకు మనం చూసుకుంటే మనం ఎప్పుడూ కూడా ఎంత సంపాదించుకున్నామన్న దానికంటే ఒక వ్యక్తిగా మనం ఎప్పుడైనా ఎదగాలనంటే మన సంపాదన కంటే మనం తిరిగి ఎంత సమాజానికి ఇవ్వగలం అనే ఒక సంస్కృతితోని భారతదేశం కూడా ముందుకు పెరిగింది. అలాగే రానున్న కాలంలో ఇండస్ట్రియలైజేషన్ అవ్వడం, కార్పొరేట్స్ రావడం, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ తాలూకా కార్యకలాపాలు అన్ని కూడా జరగడం వల్ల అందులో సొసైటీ తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా పెరిగింది. ఇప్పుడు సాధారణంగా ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే, మనం పెద్ద ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ ఎక్కడైనా పెట్టాలనంటే మొట్టమొదటిగా ఇప్పుడు ప్రభుత్వం తాలూకా ఆబ్జెక్టివ్ కూడా అదే రకంగా ఉంది. మనం వెళ్ళి అక్కడ గ్రామ సభలు పెట్టి ఫస్ట్ ఎక్కడ పెడుతున్నామో వాళ్ళందరి తాలూకా సహకారం తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే అగ్రీ అయ్యి వాళ్ళ తాలూకా కోఆపరేషన్ కూడా ముందుకు వచ్చి చేస్తారో అప్పుడే పెద్ద కంపెనీలు కూడా ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేయడానికి ఉంటాయి. ఆ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అంచెలంచెలుగా కంపెనీలు పెరిగి ఆ ఆబ్జెక్టివ్ ని పూర్తి చేసుకొని ప్రాఫిట్స్ కూడా వచ్చిన తర్వాత తిరిగి ఆ ప్రాఫిట్ లో మళ్ళీ ఆ ప్రాంతానికి డెవలప్ చేయడానికి కూడా ఉపయోగించాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకొని సిఎస్ఆర్ పెట్టింది. అయితే సిఎస్ఆర్ కూడా ఇనీషియల్ గా మనం పెట్టినప్పుడు ఒక ఆలోచన ఉండేది, అదొక చారిటీగా మనం చూసేవాళ్ళం. డబ్బు సంపాదిస్తున్నాం, మనం కూడా అర్న్ చేస్తున్నాం కాబట్టి అందులో కొంతైనా సరే తిరిగి ఆ ప్రాంతానికి, మన సమాజానికి ఖర్చు పెట్టాలని ఆ ఐడియాలజీతో పెడితే వారు నిర్వహించేటటువంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ ని మన జిల్లాలో కూడా ఇంట్రడ్యూస్ కావాలి, వెనుకబడిన జిల్లాని ముందుకు నడిపించేటటువంటి క్రమంలో వారి భాగస్వామ్యం పెరగాలనే ఆలోచనతో సౌత్ ఇండియన్ సిఎస్ఆర్ సమ్మిట్ మొట్టమొదటిగా మన శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుడుతున్నటువంటి వంశీ అండ్ అదర్స్ వారి టీం మెంబర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరినీ కూడా ఆహ్వానిస్తూ, అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు ఉన్నత స్థాయికి వెళ్ళినా మేము ఎక్కడి నుంచి వచ్చామో ఆ వర్గాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ సామాజిక వర్గాన్ని మేము కూడా సహాయం పడాలి అనే
అనేటువంటి ఆలోచన దృక్పథం చాలా మందిలో ఉంది. కానీ వారందరికీ ఎలా చెయ్యాలో తెలియదు, ఏ రకంగా ముందుకు వెళ్ళాలో తెలియదు. నేను చేసేది రీచ్ అవుతుందా పబ్లిక్కి, మా ఐడియాలజీ రీచ్ అవుతుందా, నేను చేసేటటువంటి ప్రతి పని ఆయా వర్గాలకు అందుతుందా లేదనేటటువంటి ఒక అనుమానం. దానికి వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఈరోజు దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మనకి ఒక చట్టాన్ని చేశారు. ప్రతి ఒక్క పారిశ్రామిక వర్గం వారు ట్రాఫిక్ లో 2% ఒక కొత్త వర్డ్తో ఇక్కడికి రావడం, థర్డ్ లార్జెస్ట్ సమ్మిట్ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఈరోజు ఇక్కడ చేయడం చాలా ఆనందదాయకం. అలాగే దీంతో పాటుగా ఇన్ని వనరులు ఉన్నప్పుడు కూడా పారిశ్రామికంగా మనం జిల్లా వెనకబడింది కనుక దీనికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పారిశ్రామికవేత్తలకు కానీ అలాగే ఎన్జిఓస్ కానీ ఆర్గనైజర్స్కి నా యొక్క విన్నపం ఏంటంటే ఇలాంటిదే ఇండస్ట్రియల్ సమ్మిట్ కూడా ఒకటి ఆర్గనైజ్ చేయవలసిందిగా ఈ జిల్లాలో అడుగుతున్నా. దానికి రవణ గారు కూడా సారథ్యం వహించవలసిందిగా నేను కోరుతూ, ఎందుకంటే మన జిల్లాకి చాలా ఇండస్ట్రీస్ కానీ పరిశ్రమలు రావాల్సిన ఆవశ్యకత ఉంది. తప్పకుండా ఈ జిల్లా బిఫోర్ 2024 అండ్ ఆఫ్టర్ 2024 అనేది తప్పకుండా చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఒక మూలపేట పోర్టు కానీ అలాగే నారెడ్ బ్యారేజ్ కానీ అలాగే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. దీనివల్ల మన జిల్లా సస్యశ్యామలం అవడంతో పాటు అనుబంధ రంగాలు వచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయం 7 గంటల నుంచే కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా త్రాగునీరు, రహదారులు, పింఛన్లు, విద్యుత్ సమస్యలపై వినతి పత్రాలను సమర్పించారు. సుమారు 80 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా విని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం పాత శ్రీకాకుళంలోని సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. హోమాలు, ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, సహస్రనామార్చనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. తెల్లవారుజాపున సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమై క్షీరాభిషేకం, త్రికాల అర్చనలు, శ్రీ సూక్తం విధానంలో షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లలిత సహస్రనామ పారాయణం, దుర్గా సూక్తం, కనకదార స్తోత్ర పారాయణాలతో ఆలయం భక్తిరసమయంగా మారింది. మహా నివేదన, నీరాజనం, మహాహారతిలో పూజలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రముఖులలో డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్, ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ సతీమణి ప్రమీల, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై చేసిన వ్యాఖ్యలు అనుచితమని, రాజకీయ లాభాల కోసం చనిపోయిన నాయకుడిపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. వైఎస్ఆర్ మరణ సమయంలో జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నారన్న వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ సమయంలో జగన్ కుటుంబానికి అండగా నిలిచి అంత్యక్రియల వరకు బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ప్రజలకు తెలిసిన విషయాలను వక్రీకరించడం తగదన్నారు. అచ్చెన్నాయుడిపై పలు ప్రశ్నలు సంధించిన తమ్మినేని గతంలో జరిగిన కొన్ని ఘటనలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు కొనసాగితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు, గోర్జ జడ్పీటీసీ గజ్జపురం రామారావు తదితరులు పాల్గొన్నారు. ఉచిత విద్యుత్ సంతకం పెడతా ఉంటే ఆయన అన్నారు, దేనికి ఇవి ఉచిత విద్యుత్, బట్టల మీద, ఇది తీగల మీద బట్టలు ఆరబెట్టుకోవడానికి కాదు. మనందరం విన్నాం, మనందరం చూసాం. అయితే ఈవేళ ఆయన చేసినటువంటి ఆ ప్రయోగాత్మకమైనటువంటి చర్య భారతదేశంలో పెద్ద 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 కార్యక్రమంగా మిగిలింది. ఇవాళ
ఇది ఇవ్వకపోతే ఏం చేస్తామో అన్నటువంటి భయానక వాతావరణం ఈనాడుంది. అందుకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంస్కరణ పథకాలు, రాష్ట్ర రూపురేఖలు మార్చేసిన మహానాయకుడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మహానాయకుడు, అంతటి గొప్ప వ్యక్తి. ఈ పథకం ద్వారా ఎంతోమంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్గా చేసిన ఘనత మహనీయుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారు. శ్రీకాకుళం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హర్షవల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యువజన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి కె సుధా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు చదువుకునే దశలోనే తమ భవిష్యత్తు కోసం స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆమె సూచించారు. జిల్లాలో అభివృద్ధి చెందుతున్న మూలపేట పోర్ట్, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రాజెక్టుల ద్వారా యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పర్యాటక శాఖ అధికారి నారాయణరావు మాట్లాడుతూ టూరిజం రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. క్రమశిక్షణతో చదివితేనే జీవితంలో మంచి స్థానం పొందగలరని కలసాల ప్రిన్సిపాల్ డాక్టర్ యాళ్ల పూలనాయుడు విద్యార్థులకు సూచించారు. ఈ సదస్సులో లైన్ కరణం హారికా ప్రసాద్, వాబులపల్లి జగన్నాథ నాయుడు, రవిశంకర్, మణిశర్మ, తర్లాడ అప్పలనాయుడు, పాలిశెట్టి మధుబాబు, రైతు శ్రీనివాసరావు, మజ్జి సుమన్, కళాశాల వైస్ ప్రిన్సిపల్, డీన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనగా దిశగా ముందుకు సాగుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గురువారం మంత్రి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి నగరంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పోన్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితర అధికారులు పాల్గొన్నారు. గోనపాలెం పార్కును సందర్శించిన మంత్రి అక్కడి సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కోడ్రామూర్తి స్టేడియం పనులను సమీక్షిస్తూ ఈ ఏడాది ఆగస్టు నాటికి సివిల్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 2.6 కోట్లతో ఆధునిక క్రీడా పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్గిల్ పార్క్ సహా పలు పార్కులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో 4 పార్కులకు ఒక్కోటి 50 లక్షల చొప్పున అభివృద్ధి చేపడుతున్నట్టు వెల్లడించారు. హడ్కో కాలనీ, ఆర్కే నగర్, ఏపీజే అబ్దుల్ కలాం పార్కులను కూడా పరిశీలించారు. నాగావళి నది ఒడ్డున 1 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్, నగరం నుంచి బీచ్ వరకు 9 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగర అభివృద్ధికి కొత్త ఊపిరి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కూర్మారావు, ఆర్ఎండ్బి ఎస్సీ సత్యనారాయణ, సోడా ఇంజనీర్ సుగుణాకర్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. శ్రీకాకుళం హోమియో వైద్యశాల అలాగే పొన్నాడ హోమియో ఆసుపత్రిలో హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యుయల్ క్రిస్టియన్ ఫెడరిక్ హనిమన్ 271వ జయంతి వేడుకలను జిల్లా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా మాట్లాడుతూ హోమియోపతి వైద్యం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీర్ఘకాలిక వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స అందించవచ్చునని తెలిపారు. జిల్లాలోని 16 హోమియో వైద్యశాలల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది జాడ చంద్రశేఖరరావు, యు రామకృష్ణ, రోజ్మేరీ, యోగా గురువులు మురళీకృష్ణ, గాయత్రి, వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ మురళీధర్, డిటిపి ఆపరేటర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాను స్వర్ణ శ్రీకాకుళంగా అభివృద్ధి చేయడంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి విశేషమని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సవలాపురపు వెంకటరమణ మాదిగ తెలిపారు. వంశధార ప్రాజెక్ట్, నేరేడి బ్యారేజ్, మూలపేట పోర్టు, రైల్వే సదుపాయాల విస్తరణలో మంత్రి కీలక పాత్ర పోషించారని అన్నారు. మంత్రి సేవలకు కృతజ్ఞతగా ఆయనను పూలబొకే సాలువాతో సన్మానించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని కొత్త రోడ్డులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలు, పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన జీవితం యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, అధికారులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రజల అవసరాల కోసం కేటాయించిన ఎంపీ ల్యాడ్స్ నిధులు ప్రతి పైసా సద్వినియోగం కావాలని, అభివృద్ధి పనుల్లో నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీ ల్యాడ్స్ నిధుల సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో సుమారు 19.68 కోట్ల అంచనా వ్యయంతో 316 పనులు మంజూరు కాగా ఇప్పటి వరకు 150 పనులు పూర్తయి తుది బిల్లులు చెల్లించినట్లు తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే ఈ సాక్షి పోర్టల్లో ఫోటోలు అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్ పనులపై మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ పంచాయతీరాజ్ శాఖలో 76, విద్యుత్ శాఖలో 42 పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా టెక్కలి, శ్రీకాకుళం డివిజన్లో పనుల పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పొండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే గుండూరు శంకర్, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, సిపిఓ ప్రసన్న లక్ష్మి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో పోషణ్ పక్వాడా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పొండ్కర్, స్థానిక ఎమ్మెల్యే గుండూరు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి 23 వరకు నిర్వహించే ఈ పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని జిల్లా, ప్రాజెక్ట్, అంగన్వాడీ కేంద్రాల స్థాయిలో విస్తృతంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ కె రూపలత, ఏపీడీపీఓ పి మనమ్మ, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ ఉమా మహేశ్వరి, జిల్లా అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఎం మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంఘం జిల్లా శాఖ మహిళా విభాగం జనరల్ సెక్రటరీగా శ్రీకాకుళం నగరానికి చెందిన బలివాడ కళావతిని నియమిస్తూ నియామక పత్రాలను ఈరోజు బీసీ సంఘం నాయకులు ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేస్తూ బీసీల అభ్యున్నతికి కృషి చేయాలని, బీసీ సంఘం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని సంఘం నాయకులు తెలిపారు. అలాగే దండి పాపారావుకు సెక్రటరీగా నియమించారు. వైస్ ప్రెసిడెంట్గా పద్మావతిని నియమించినట్లు సంఘం నాయకులు తెలిపారు. అందరి లక్ష్యం బీసీ అభ్యున్నతి అని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గద్దిబోయిన కృష్ణ యాదవ్, రంగా తదితరులు పాల్గొన్నారు. రైల్వే ప్రయాణ రాయితీని జర్నలిస్టులకు తక్షణమే పునరుద్ధరించాలని జిల్లా జర్నలిస్టుల సమైక్య ప్రతినిధులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. కోవిడ్ తర్వాత రాయితీ నిలిపివేయడంతో సుమారు 500 మంది జిల్లా జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 15,000 మంది జర్నలిస్టుల తరపున రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా నారేడు బ్యారేజ్ సాధనలో కీలక పాత్ర పోషించిన మంత్రి రామ్మోహన్ నాయుడును జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ ప్రాజెక్ట్ జిల్లా అభివృద్ధికి కీలకమని, ఆయన కృషి అభినందనీయమని జర్నలిస్టులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసపు జోగినాయుడు, ఈశ్వర్రావు, భీమారావు, బాలు, ఎం వాసుదేవరావు, సన్యాసి నాయుడు, రమేష్ బాబు, సురేష్ ప్రసాద్, టెంక శ్రీను పాల్గొన్నారు. తాటి బెల్లం మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రోజు తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది. ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది. దీనితో తీపి రుచి తప్ప ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. తాటి బెల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తుంది. తాటి బెల్లంలో దేవుడు ప్రసాదం సహజసిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి మరియు తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. ఆహారాన్ని జీర్ణంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారాన్ని తీసుకున్న తర్వాత చిన్న తాటి బెల్లం మొక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది. పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అదేవిధంగా ఆస్తమాను తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు. శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది. దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి, వీర్య వృద్ధి కలుగుతుంది. తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది శ్వాసకోశ, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విష పదార్థాలను బయటకు పంపించి ప్రేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఫైబర్లు ఎక్కువగా ఉండడంతో మలబద్ధకంను నివారిస్తుంది. అజీర్తి చికిత్సకు సహాయపడుతుంది. శరీరంలో హానికర టాక్సిన్ను బయటకు పంపిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగపడింది.
వాస్తవానికి ఇది పొడిదగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారింపబడుతుంది. మైగ్రేన్ అని తలనొప్పికి చాలా బాధాకరమైనది. ఒక సహజ ఔషధ కంటెంట్ ఈ నొప్పిని తగ్గిస్తుంది. ఉదయాన్నే 1 టీ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు, సృష్టించేది శక్తి కాదు చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.